నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. చాలా రోజులైపోయింది కదండీ వీడియో పోస్ట్ చేయక. మీరందరూ ఈగర్లీ వెయిటింగ్ అనుకుంటా నా వీడియోస్ చూడడానికి. ఏం చేద్దాం, అసలు టైమే కుదరట్లేదు. సో లాంగ్ గ్యాప్ తర్వాత ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అది వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. ఈ వీడియో ఏంటిదంటే నీత్ర యాన్యువల్ డే. సో నీత్ర ఈసారి అయితే 2 పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందనమాట. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో అయితే 1 పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ ఈసారి మాత్రం 2 పర్ఫార్మెన్సెస్లో తను పార్టిసిపేట్ చేసింది అనమాట. అసలు నీత్రనే కాదు, అక్కడ ఉన్న క్యూట్ క్యూట్ పిల్లలు అందరూ ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే వాళ్ళని చూస్తే చాలా ముద్దు అనిపించింది. సో మేము వెళ్ళగానే ప్రోగ్రామ్ మేము వెళ్ళక ముందుకే స్టార్ట్ అయిపోయింది అనమాట. పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ లైటింగ్ అయితే చేశారు అంతే. సో దాని తర్వాత ఇంకా పర్ఫార్మెన్స్ అనమాట. ఫస్ట్ కిండర్ గార్డెన్ నుంచి స్టార్ట్ చేసి సెకండ్ క్లాస్ వరకు అనమాట. సో నీతో పర్ఫార్మెన్స్ రావడానికి అయితే చాలా టైమే పట్టింది. మేము చాలా వెయిట్ చేసాము. బట్ వీటంటే బోర్ కొట్టలేదు అనమాట. ఎందుకంటే ఇంకా క్యూట్ క్యూట్ పిల్లలు చాలా క్యూట్ క్యూట్గా డ్యాన్స్ చేస్తారని చెప్పాను కదా, ఎక్కడ బోర్ అనేది లేదనమాట. బట్ ఏంటంటే మా పాప ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు డ్యాన్స్ చేస్తుంది చూడాలన్న ఆతృత ఒక్కటే. బట్ నీతో పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందండి. వావ్, అసలు నీతోని చూస్తే ఎంత క్యూట్ అనిపించింది. ఆ క్లాసికల్ మేకప్లో ఆ ఐస్, ఆ మేకప్ ఎంత బాగుందో, అసలు ఎంత క్యూట్గా ఉండిందో.
తను అక్క డ్యాన్స్ చూసి అయితే దాన్ని ఫుల్ ఖుషి అయిపోయాడు. విజిల్స్ అయితే వేస్తున్నాడు అనమాట. వన్ విజిల్ స్టైల్ అది ఎంత బాగా అనిపించిందో, వాడు అలా తనని ఎంకరేజ్ చేయడము, అలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అయితే. సో నీకు ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే తన క్లాస్ స్టార్ట్ అంటే సెకండ్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో సెకండ్ పర్ఫార్మెన్స్ అయితే క్లాస్లో ఉండిందనమాట. సో చాలా వెయిట్ చేసాము అసలు ఎప్పుడెప్పుడు వస్తున్నా అని. సో ఫైనల్లీ నేత్ర క్లాస్ వల్ల పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందనమాట. సో వీళ్ళ టీం వచ్చేసి రోబో టీం అనమాట. అసలు చెప్పాలంటే డ్యాన్స్ అని కాదు, ప్రోగ్రామ్ అని ప్రతి ఒక్క దాంట్లో ఒక మీనింగ్, ఒక స్కిట్ లాగా తీసుకొని ఏదో ఒక తెలియజేసేటట్టు అయితే ఉందన్నమాట. పర్ఫార్మెన్స్ ఏదో చేశారు అన్నట్టు లేదు, ప్రతి దాంట్లో ప్రతి ఒక్క డ్యాన్స్ ఒక థీమ్ లాగా చేసుకొని చేశానమాట. అది చాలా బాగా నచ్చింది నాకు. అసలు రోబో డ్యాన్స్ చేసినప్పుడు అయితే ధన్విన్ గుర్తుపట్టలేకపోయాడు వాళ్ళ అక్కని. చాలాసేపు అక్కేది అన్నాడు. అసలు రికగ్నైజ్ చేయడానికి చాలా టైం పట్టింది అసలు.
పర్ఫార్మెన్స్ అయిపోయాక నేత్రని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట మేము. సో డ్యాన్స్ అయిపోతున్న వెంటనే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, సో మీ కిడ్ని మీరు పిక్ చేసుకోవచ్చు అని. సో నేత పర్ఫార్మెన్స్ 2 పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. సో నేను వెళ్ళి పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ వానికి చాలా ఆకలి అనమాట. సో ఫుడ్ స్టాల్స్ అయితే చాలా డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ అయితే మనకు ఉంటాయి, బట్ అన్నీ మనం కొనుక్కోవాలి. సో అక్కడ వాళ్ళు అయితే ఫ్రీగా ఇవ్వరు. నార్మల్గా అయితే యాన్యువల్ డేలో ఫుడ్ ఫ్రీగా ఉంటుంది, బీటెక్ బట్ స్కూల్లో అయితే అలా లేదండి. మనమే పేడ్ అనమాట, మనమే పే చేసుకొని తినాలి. ఈ విధంగా అయితే పర్ఫార్మెన్సెస్ జరిగాయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళు ఇన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.